తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేసే అంశంపై అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. ఒకసారి పవన్ బయట నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి తెలంగాణలో పోటీ చేస్తామని చాలా కరాఖండిగా చెప్పారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. రైట్ సార్, వాస్తవానికి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని అనుకుంది. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇవ్వలేని పరిస్థితి. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 8 చోట్ల పోటీ చేసింది, 8 చోట్ల కూడా ఓడిపోయింది. ఇప్పుడు చెప్తూ ఉన్నారు వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాము అని చెప్పేసి మీ కామెంట్స్. ఇప్పుడు ఇప్పటిదాకా కొత్తగా నిర్ణయం తీసుకునేది ఏమి లేదు కదా, గతంలో పోటీ చేశారు కదా. అందువల్ల మీరు కొత్తగా ఇప్పుడే నిర్ణయం తీసుకునే అంశమే కాదు ఇది. జనసేన గతంలో కూడా పోటీ చేసింది, అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పారు, ఇప్పుడు అభ్యంతరం చెప్పడానికి. ఇప్పుడు రాజ్యాంగము ప్రకారం వ్యవస్థలు నడుస్తాయి. ఎవరైనా వ్యక్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు, రాజకీయ పార్టీల్లో ఉండే వ్యక్తుల అభిప్రాయం చేయొచ్చు, పౌర సమాజంలో ఉండే వ్యక్తుల అభిప్రాయాలు చెప్పచ్చు. కానీ వ్యవస్థలు నడిచే విధానం రాజ్యాంగబద్ధంగానే ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశ ఏ పౌరుడైనా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, ఎక్కడైనా నివాసం కలిగి ఉండొచ్చు, ఎక్కడి రాజకీయాలపైనైనా విశ్లేషణ చేయొచ్చు. ఇందులో తేడా ఏమీ ఉండదు. సో యూ కెన్ డూ పాలిటిక్స్ ఎనీవేర్, యూ కెన్ లివ్ ఎనీవేర్, యూ కెన్ డూ బిజినెస్ ఎనీవేర్, అండ్ యూ కెన్ కామెంట్ ఆన్ ఎనీ పాలిటిక్స్ ఆల్సో ఆఫ్ ఎనీ రీజన్. ఇక్కడ ఒకదానికి అడ్డంకి ఇంకో దానికి అడ్డంకి ఉండదు అనడం కరెక్ట్ కాదు. అన్ని దేనికి ఉండదు. నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నాను, భారతదేశంలో ఏ పౌరుడైనా ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు, ఎక్కడైనా నివాసం ఉండొచ్చు, ఎక్కడి రాజకీయాలపైనైనా విశ్లేషించవచ్చు. ఇది అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యాంగం ఆ వివక్ష చూపదు. ఈ క్రైటీరియా ప్రకారం ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ గతంలో పోటీ చేసింది, ఎవరు అడ్డుకోలేదు. ఇక ముందు పోటీ చేసినా ఎవరు అడ్డుకునే అవకాశమే లేదు. అది భారత రాజ్యాంగం కనుక. ఇది ఇక చరిత్ర చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి నాయకుల నాయకత్వంలో ఉన్న పార్టీలు తెలంగాణలో పోటీ చేయలేదా? మీకు 2014 ఎలక్షన్స్ తీయండి, టీడీపీ పోటీ చేసింది, వైసీపీ కూడా పోటీ చేసింది కదా. టీడీపీ 15 సీట్లు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశమే కదా. సో ఎన్నడైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తెలంగాణ ముఖ్యమంత్రులు కారు కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ నిన్న అన్నట్లు నేను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానంటే కారు కదా. కావచ్చు, వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వదులుకొని తెలంగాణలోనే ఓటర్గా ఉంటే కావచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. కానీ అలా అది చేస్తారని అయితే ఎవరు అనుకోరు కదా. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు అందరూ తెలంగాణలో పోటీ చేశారు కదా. ఎవరు ఆపారు? సో తెలంగాణ సమాజం ఎక్కడ ఆపలేదు కదా, ఎవరు అడ్డుకోలేదు కదా.
వ్యక్తుల అభిప్రాయాలు ఒక్కొక్క సందర్భంలో వచ్చిన ఆవేశాల నేపథ్యంలో ఎమోషనల్స్గా మాట్లాడడం వేరు, రియాలిటీ వేరు. రియాలిటీ ఏంటి? పోటీ చేసే హక్కు ఉంటుంది, పోటీ చేశారు కూడా కదా. తెలంగాణ ప్రజలే టీడీపీకి 15 సీట్లు ఇచ్చారు కదా 2014లో, 2018లో 2 సీట్లు ఇచ్చారు కదా. తెలంగాణ రాజకీయ పార్టీలు ఈ పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకున్నాయి కదా. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా 2018లో? అలాగే మీకు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా 2014లో? అలాగే మీకు జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా? మీకు అలాగే మీకు వైసీపీ ఖమ్మంలో ఏకంగా ఒక ఎంపీ 2-3 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకున్నారు కదా. సో అందువల్ల తెలంగాణ సమాజములో ఆంధ్ర మూలాలున్న నాయకుల నాయకత్వం ఉన్న పార్టీలు గతంలో పోటీ చేస్తాయి, పోటీ చేసే హక్కు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు బీఆర్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టినప్పుడు ఎందుకుండదు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే పుట్టిన పార్టీ. మేము భారత రాష్ట్ర సమితి అయి ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తాం, ఎవరు అభ్యంతరం చెప్పారు? ఆంధ్రప్రదేశ్లో పార్టీ కూడా పెట్టారు కదా. సో అందువల్ల ఆ అభ్యంతరాలు ఎవరికీ ఉండవు. ఉంటాయి అని ఎవరైనా అనుకుంటే అది చరిత్ర చూస్తే అర్థమైతే లేవు అనటానికి. ఈ 12 ఏళ్లలో ఇన్నిసార్లు పోటీ చేసిన తర్వాత కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకునే లేదు, కొత్తగా ఇప్పుడు ఎవరైనా అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. ఇది మొదటి అంశం. ఇక తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలపైన, తెలంగాణ ప్రజల సమస్యలపైన గొంతెత్తడానికి పవన్ కళ్యాణ్ కూడా వస్తే ఆనందించాలి కదా, సంతోషం కదా. ఇప్పుడు తెలంగాణలో మరో ప్రతిపక్ష పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఒక ప్రజా సమస్యలపైన నిలదీస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అయితే అంతకన్నా కావాల్సింది ఏంటి? అందులో ఎన్డీఏలో కీలక భాగస్వామి జాతీయ బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్న నాయకుడు తెలంగాణ సమస్యలపైన మాట్లాడితే చాలా సంతోషం కదా. నిజంగా అవకాశం కూడా మంచి ఆలోచన అది. ఎందుకంటే ఇప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రావాలి హైదరాబాద్కు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్. ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. పవన్ కళ్యాణ్ గుడ్ ఆఫీసర్స్తో గనక హైదరాబాద్కి ఐటీఐఆర్ వస్తే అంతకన్నా ఎవరు ఆనందపడతారు? ఇప్పుడు హైదరాబాద్కి ఐఏఎం రావాలి. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని మోడీతో ఒప్పించి హైదరాబాద్ లాంటి ఒక గ్లోబల్ ఎకనామిక్ హబ్గా ఉన్న నగరానికి ఐఏఎం తెప్పించారనుకోండి, చాలా సంతోషం. దానికి ఎవరు అభ్యంతరం? బయ్యారం స్టీల్ ప్లాంట్ రావడం లేదు, మీకు బయ్యారం స్టీల్ ప్లాంట్ పవన్ కళ్యాణ్ తెప్పించారనుకోండి, అంతకన్నా సంతోషం ఏముంటుంది? కాజీపేట్ డివిజన్ ఇవ్వడం లేదు, మీకు కాజీపేట్ డివిజన్ కావాలని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అశ్విని వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి, మోడీ దగ్గరికి వెళ్ళి తెలంగాణకు కాజీపేట్ డివిజన్ కావాలి, ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఇవ్వండి అని ఇప్పించారనుకోండి, అంతకన్నా ఆనందం ఏముంటుంది తెలంగాణ ప్రజలకు? ఇప్పుడు మీకు తెలంగాణకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా లేదు. ఆంధ్రప్రదేశ్కు న్యాయంగా దక్కాల్సింది విభజన చట్టంలో భాగంగా పోలవరంకు జాతీయ హోదా వచ్చింది, దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కర్ణాటక కూడా ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వాలి. అన్యాయం ఏంటంటే దాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఒత్తిడి తెచ్చి ఇంటర్నల్గా ప్రధానమంత్రితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి మీరు మాట్లాడి ఈ డిమాండ్లన్నీ మొన్న తనను పరామర్శించడానికి వచ్చినప్పుడు బహుశా మోడీతో చెప్పుండాలి, ఇవన్నీ తెలంగాణ డిమాండ్లు ఉన్నాయి, మీరు పరిశీలించండి, హైదరాబాద్కి ఐటీఐఆర్ను పునరుద్ధరించండి, మీరు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, అలాగే మీరు బయ్యారం స్టీల్ ప్లాంట్ చేయండి, కాజీపేట్ డివిజన్ ఇవ్వండి అని బహుశా అడుగుంటారు. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు తాను బయటికి చెప్పడు కదా. సో మోడీ పరామర్శించడానికి వచ్చినప్పుడు బహుశా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజం తరఫున తెలంగాణ ప్రజల సమస్యలను ఏకరువు పెట్టుంటారు. ఇస్తాడా ఇవ్వడం మోడీ చూడాలి. ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తే ఖచ్చితంగా మొదటి సైనికుడిగా నేనే వచ్చి కూర్చుంటాను. తెలంగాణ సమస్యలే కాదు, ఆంధ్రప్రదేశ్ సమస్యలపైనైనా ప్రజల సమస్యలపైన పోరాడితే అందరూ ఆహ్వానిస్తారు, ఎందుకు అభ్యంతరం చెప్తారు? సో అందువల్ల అప్పుడు ఈ ప్రశ్న కూడా అడగాల్సిన అవసరం లేదు. గత 12 ఏళ్ళుగా ఏ సమస్య పైన పోరాడినావు తెలంగాణలో అని కూడా ఎవరైనా అడిగితే కూడా తప్పంటాడు. పోరాడలేదు, ఇప్పుడు పోరాడాలనుకుంటున్నాడు, తప్పేంటండి? నిన్న దాకా సీడ్ తిన్నాడు కానీ ఇవాళ తినద్దు, మెయింటైన్ చేస్తా అంటున్నాడు. నిన్న దాకా సీడ్ తినలేదు, ఇవాళ తింటాడు, తప్పు కాదు కదండి. సో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో 2014లో పోటీ చేయలే, 2019లో విడిగా పోటీ చేసి తానే 2 సీట్లలో పోటీ చేసి ఓడిపోయారు, 1 సీట్లో గెలిచారు. తర్వాత 2024కి వచ్చే వరకు ఈ బికేమ్ ఎ గేమ్ చేంజర్. ఒక అద్భుతమైన పొలిటికల్ నరేటివ్తో జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదని కేవలం ఒక పొలిటికల్ నరేటివ్నే కాదు, ఈ బికేమ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ అలియన్స్. బీజేపీని ఒప్పించి టీడీపీతో కల్పించి జగన్ ఓటమికి బాటలు వేసిన
గేమ్ చేంజర్. అది ఇవాళ కాదు నేను అన్నది, మీకు తెలుసు కదా. Yes, sir. డే 1 నుంచి నేనే కదా అనేది. Yes. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఫస్ట్ పదం వాడిందే నేను కదా. Yes. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్, మామూలు స్ట్రైక్ రేట్ కాదు ఇది. భారత రాజకీయాల్లో రియరెస్ట్ స్ట్రైక్ రేట్. బహుశా అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ళు నాకు ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడ్డది. కాస్త ఇప్పుడు వెసులుబాటు వచ్చింది. ఇప్పుడు నేను తెలంగాణపై కూడా కేంద్రీకరించి తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ సమాజం తరఫున కూడా పోరాడతానంటే ఎందుకు తెలంగాణ సమాజ అభ్యంతరం చెప్తుంది? ఏ తెలంగాణ వారు కూడా అభ్యంతరం చెప్పారు కదా. ఇప్పుడు ఈ పనులన్నీ చేయించి పెట్టారు అనుకోండి ఎన్డీఏలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్డీఏలో బీజేపీ మాత్రమే తెలంగాణలో ఉంది. బీజేపీ ఎంపీల పైన రోజు విమర్శలు ఏంటి? ఈ సమస్యలన్నీ ఎందుకు చేయడం లేదని. అందుకే పవన్ కళ్యాణ్కు నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక విజ్ఞాపన పత్రం ఇస్తున్నాను. మెమరాండం ఏంటంటే, మీరు తెలంగాణలో పార్టీ పెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తారు. ఇవాళగా నేను ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చెప్పాను కదా, మీరు ఎవరు ఏ నాయకుడు ఎక్కడైనా పర్యటన చేయొచ్చు. మీకు చంద్రబాబు నాయుడు వరంగల్ పోతుంటే తీవ్ర అభ్యంతరాలు వస్తే నేను తెలంగాణ ఉద్యమ సివియారిటీ ఉన్న రోజుల్లో ఖండించాను. ఇప్పుడు కాదు, నన్ను తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తారని కూడా తెలుసు నాకు. అయినా నేను నిలబడ్డాను. ఎస్, చంద్రబాబు నాయుడు భారత పౌరుడు, ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించవచ్చు, అభ్యంతరం ఏం లేదు. దానికి కౌంటర్ వాయిస్ నువ్వు వినిపించు, కానీ అతనికి హక్కు లేదని ఎట్లా అంటావు? ఈరోజు కాదు. అందువల్ల నా స్టాండ్ ఎప్పుడైనా ఒకటే. కానీ తెలంగాణ సమస్యల పైన పోరాడతానని పవన్ కళ్యాణ్ అన్నందుకు నిజంగా ఆహ్వానించాలి. అభ్యంతరం ఏంటండి? ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇది ఎవరైనా చేయగలుగుతున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డిపై అడిగితే ఇస్తున్నారా? మీకు రేవంత్ రెడ్డిపై అడిగితే రావడం లేదు కదా. ఇప్పుడు మీకు మెట్రో ప్రాజెక్టు 3వ దశకు పూర్తి సహాయము, ఇలాంటి చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి కదా. తెలంగాణ పారిశ్రామిక రాయితీలు కావాలి తెలంగాణకు, ఇంతవరకు ఇవ్వలేదు. వెనుకబడిన ప్రాంతాలకు చాలా పరిమితంగానే మౌలిక వసతులు ఇస్తారు. విభజన చట్టమే అమలు కాలేదు కదా. అందువల్ల అర్జెంటుగా ఇవ్వాల్సింది హైదరాబాద్కు ఒక ఐటీఐఆర్, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా. ఈ 2 అర్జెంటుగా పవన్ కళ్యాణ్ తెచ్చి పెడితే ఐఎమ్ షూర్ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఓట్లు పడతాయి, జనసేనకు ఓట్లు పడతాయి. ఎందుకు పడవండి? ఇప్పుడు ప్రజలకు మేలు చేస్తే ఏ పార్టీ అయితేందండి? సో అందులో ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అని ఉండదు, పార్టీయే. సో అందువల్ల పార్టీలు, జనసేన భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ. ఏం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్తో రిజిస్టర్ చేసుకోలే కదా. ఇట్ ఈస్ రిజిస్టర్డ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందువల్ల ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయాలి. తెలంగాణ సమస్యలపైన పవన్ కళ్యాణ్ పోరాడాలి. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలి. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ హోదా తెప్పించాలి. ఐఏఎం హైదరాబాద్ తెప్పించాలి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ హైదరాబాద్కు రప్పించాలి. కాజీపేట డివిజన్ ఇప్పించాలి. పారిశ్రామిక రైతులు, అది పవన్ కళ్యాణ్తోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే బీజేపీ తెలంగాణ నాయకుల కన్నా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేక సాన్నిధ్యం అనేక సార్లు చూసాం. ఏ పవన్ అయ్యే తుఫాన్ అయ్యి అన్నాడు. సో అందువల్ల అది తెలంగాణకు ఉపయోగపడితే ఎంత ఆనందం అండి. ఖచ్చితంగా ఆహ్వానించుదాం, ఆశించుదాం. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పోరాడదాం. ఈ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా నరేంద్ర మోడీని ఒప్పించి పవన్ కళ్యాణ్ ఇవి తెస్తానని ఆశించుదాం. రానప్పుడు పవన్ కళ్యాణ్ తప్పడాల్సిన అవసరం లేదు. అప్పుడు మోడీని అడుగుదాం. మేము అడిగితే ఇవ్వలేదు, కనీసం పవన్ కళ్యాణ్ అడిగినా ఇవ్వవయ్యా ఇవన్నీ అని అడుగుదాం. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదు, ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా అంటూ ఉన్నారు. ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రాంతీయతల మీద కూర్చోబెట్టి తమిళ్లో అంటే భారతదేశం అంతరంగిక భద్రత దెబ్బతింటది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే భారతదేశం ఉగ్రవాదం కంటే కూడా ఇది చాలా డేంజరస్. కూర్చోబెట్టి ఎక్కడ దాకా మాట్లాడాలి ప్రాంతీయత గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇలాంటి ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అంటే ప్రాంతీయవాదంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి లెజిటిమేట్ రీజనల్ ఆస్పిరేషన్స్, అంటే ప్రజాతంత్రయుతమైన ప్రాంతీయ ఆకాంక్షలు. 2 రీజనల్ చావినిస్ట్ మేనిఫెస్టేషన్స్, ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ ఉన్మాదపూరిత అంశాలు. మొదటిది ఆహ్వానించాలి, అది డెమోక్రటిక్. 2వ దాన్ని వ్యతిరేకించాలి, అది సరైనది కాదు. కానీ 2 కలిపి ప్రాంతీయవాదమే తప్పంటే తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కాదా? తెలుగుదేశం ఎట్లా పుట్టింది నాకు చెప్పండి. కేంద్రం మిథ్యాన్న ఎన్టీ రామారావు రణ నినాదంతో పుట్టిన పార్టీ. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి అన్న పోరు పాటనందుకొని పుట్టిన పార్టీ తెలుగుదేశం. ఢిల్లీ సింహాసనం కింద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనన్న
గర్జించిన అన్న రామారావు పట్టిన పార్టీ కదా ఇది, మన ప్రాంతీయవాదమే కదా. ఢిల్లీ సింహాసనం కింద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టా అన్న రామారావు అన్నప్పుడు తెలుగు జాతి ఉత్తేజంతో ఊగిపోయింది కదా. ఎస్ కరెక్ట్, మేము ఢిల్లీ సింహాసనం పదాల కింద మా ఆత్మగౌరవం తలకట్టు పెట్టాం. ఎన్టీ రామారావు ఎవరైనా జాతీయవాది కాదన్నారా? ఎన్టీ రామారావు ఎవరైనా ఉగ్రవాది అని అనగలిగారా? తెలంగాణ తెలుగుదేశం పుట్టుకనే ప్రాంతీయ ఆకాంక్షలపై కదా, తెలుగు జాతి ఆత్మగౌరవంపై కదా. నేను రామారావు ఉపన్యాసాలు ఒక్కసారి ఆ బయట్లుంటే ప్లే చేయండి, మన దగ్గర దొరుకుతుంది. ఎంత అద్భుతంగా మాట్లాడాడు ఎన్టీఆర్ ఆ తెలుగు ప్రజల ఆత్మగౌరవం గురించి, తెలుగు ప్రజల జాతి గురించి, తెలుగు జాతి కొరకు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా అతని గురించి తన ఆరాటాన్ని వ్యక్తం చేస్తుంటాడు కదా. అది మన ప్రాంతీయవాదమా? అది జాతీయ వాదానికి వ్యతిరేకమా? అది ఉగ్రవాదం అవుతుందా? చంద్రబాబు నాయుడు మీరు ఎక్కడన్నా, మరాఠీలు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి అన్నడా? తమిళులు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి అన్నడా? అంటే అర్థం మరాఠీలు తమిళకు వ్యతిరేకం కాదు, తాను తెలుగు బిడ్డ, అందువల్ల తెలుగువారు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి అన్నాడు. అవునా కదా? నేనే తినలే మరాఠీలు నెంబర్ 1 ఉండాలి, తమిళులు నెంబర్ 1 ఉండాలి. ఎందుకంటే నెంబర్ 1 ఒక్కరే ఉంటారు కదా, నెంబర్ 1 ఒక్కరే ఉంటారు కదా, తెలుగువారు ఉండాలని కోరుకున్నాడు. తప్పేముంది? అది ప్రాంతీయవాదం కాదు, అది జాతీయవాదమే, వ్యతిరేకం కాదు, ప్రాంతీయవాదమే కావచ్చు. అందువల్ల నేను నాగేశ్వరన్ అనే వ్యక్తి తెలంగాణలో పుట్టాడు, నేను తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ, భారతీయుణ్ణి, నేను ఆసియా ఖండం వాడిని, నేను వర్తమాన దేశాల పౌరుణ్ణి, నేను మానవుణ్ణి. ఇన్ని ఐడెంటిటీలు ఉంటాయి ఒక మనిషికి, మీరు ఇన్ని ఐడెంటిటీలు ఉంటాయి. ఇవి పరస్పర విరుద్ధమైన ఐడెంటిటీలు కావు, పరస్పరం కాంప్లిమెంటరీ ఐడెంటిటీస్, నాట్ కన్ఫ్రాంటింగ్ ఐడెంటిటీస్. మీకు నేను తెలంగాణలో పుట్టాను, నేను తెలుగు వాడిని, ఈ రెండు పరస్పర విరుద్ధం ఎందుకు అవుతాయండి? ఇది పరస్పర, నేను భారతీయుణ్ణి, ఇవన్నీ పరస్పర విరుద్ధం కాదు. సో నేను తెలంగాణలో పుట్టిన వాడిగా, నేను పుట్టిన గడ్డ పైన నాకు ప్రేమ ఉంటే అది నేరం కాదు. రాయలసీమ బిడ్డగా రాయలసీమ ప్రాంతం పైన ప్రేమ ఉంటే అది నేరం కాదు. కానీ తెలుగువాడిగా తాను గర్వపడాలి, నేను తెలుగువాడిగా గర్వపడతాను. సో ఆ తెలుగువారిగా గర్వపడుతూ తెలంగాణలో పుట్టానని నేను గర్వంగా చెప్పుకుంటాను. తప్పేంటండి? అది రెండు పరస్పర విరుద్ధం ఎందుకవుతుంది మీకు? అందుకే నేను చెప్పింది, ఈ రకమైన భావజాలాలు ప్రతి ఒక్కరికి కూడా రావాలి. ఎస్, నేను పలానా ప్రాంతం వాడిని, నేను పలానా భాష మాట్లాడేవాడిని, నేను భారతీయుడిని, అల్టిమేట్గా నేను భారతీయుడిని, దాంట్లో ఎవరి సంబంధం, అందులో ఎక్కడ మినహాయింపు లేదు. ఐఎమ్ ఫస్ట్ అండ్ ఇండియన్, లేటర్ ఏ తెలుగు, బట్ ఆల్సో ఐఎమ్ ఏ తెలంగాణ. రైట్, ఇలా తప్పే ఉన్నదండి. ఇలా అంటే అందుకే కదా మీకు దేశంలో ఇవి పరస్పర విరుద్ధమైన ఆకాంక్షలు కావు. నేను తమిళుణ్ణి, నేను భారతీయుణ్ణి, తప్పే ఉందండి. ఇలా నేను తమిళులు అంటే మనకు వ్యతిరేకమా? కాదు కదా. అసలు ఆ మాట కదా, నేను మానవుణ్ణి కదా. ఫస్ట్ నేను మానవుణ్ణి అనుకున్నప్పుడు ప్రపంచంలో పర్యావరణం పైన మాట్లాడతాం, ప్రపంచ శాంతి గురించి మాట్లాడతాం, ఆఫ్రికా ప్రజల నల్లజాతీయుల హక్కుల కొరకు మాట్లాడాం, శ్వేతజాతి దురహంకారంపై పోరాడుతున్న దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజల గురించి మాట్లాడాం, పాలస్తీనా ప్రజల స్వేచ్ఛా స్వతంత్రాల కొరకు మాట్లాడాం, మీకు యూదుల ఆత్మగౌరవం గురించి మాట్లాడాం. ఇవన్నీ పరస్పర విరుద్ధం కాదు. సో మీకు ఎవరికి ఒకరానికి దానికి ఎక్కడ లెజిటిమేట్ రీజనల్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్ ఉన్నా దాన్ని గౌరవించాలి. అదే సమయంలో అది జాతి వ్యతిరేకంగా, దేశ వ్యతిరేకంగా ఉండకూడదు. అసలు భారతదేశంలో జాతీయవాదానికి ప్రతీకగా ఉన్న పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. అవునా కదా? భారతీయ జనతా పార్టీ ప్రాంతీయవాదంతో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకుంది, అది జమ్మూ కాశ్మీర్ పార్టీ కదా. పీడీపీతో పొత్తు పెట్టుకుంది, ఆర్టికల్ 370 కాదు, అంతకన్నా ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అని అడిగింది. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, సిక్కుల పార్టీ కదా, అందులో ఎవరైనా హిందువులు ఉంటారా? మరి పంజాబ్లో ప్రాంతీయ పార్టీ కాదా? హర్యానాలో జననాయక జనతా పార్టీ దుష్యంత్ చౌతాలా ప్రాంతీయ పార్టీ కదా. ఉత్తరప్రదేశ్లో గతంలో సమాజ్వాదీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంది బీజేపీ, అది ప్రాంతీయ పార్టీ కదా. బీహార్లో జేడీయూతో పొత్తు పెట్టుకుంది, అది ప్రాంతీయ పార్టీయే కదా. లోక్ జనశక్తి పార్టీతో పెట్టుకుంది, హిందుస్థాన్ అవామీ మోర్చాతో పెట్టుకుంది. మీకు ఇవన్నీ ప్రాంతీయ పార్టీలే కదా. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో పెట్టుకుంది, ఒరిస్సాలో 2009 వరకు బిజు జనతాదళ్తో పెట్టుకుంది.
ఎవరు తమిళనాడులో ఏడీఎంకేతో పెట్టుకుంది, డిఎంకేతో పెట్టుకుంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పెట్టుకుంది, మీకు మహారాష్ట్రలో మీకు ఎన్సిపి శివసేన ప్రాంతీయ పార్టీలు కాదు, ఏకనాథ్ షిండే దేశంలో ఇంకెక్కడ ఉంది ఆ పార్టీ. కర్ణాటకలో ఇప్పటికీ జనతాదళ్ సెక్యులర్తో పొత్తు పెట్టుకుంది, అస్సాంలో అస్సాం గణ పరిషత్తో పెట్టుకుంది. మీరు చెప్పండి, ఇన్ని పార్టీలు చెప్పండి మీకు, ఇన్ని పార్టీలు, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలే కదా. ఇందులో ఏదన్నా మీకు జాతీయ పార్టీ ఉందా? ఇవన్నీ ప్రాంతీయవాద పునాదులే కదా. మీకు ఇదే ఒరిస్సాలో ఉన్న బిజు జనతాదళ్ పోలవరాన్ని వ్యతిరేకించలేదా? మరి పోలవరాన్ని వ్యతిరేకించింది కనుక దాన్ని ఉగ్రవాదం దామా? పోలవరాన్ని వ్యతిరేకించిన బిజు జనతాలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది కదా. మీకు తమిళనాడులో ఉన్న ఏడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇదే ఏడీఎంకే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులపైన అభ్యంతరాలు చెప్పింది కదా. ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అసలు ఆంధ్రప్రదేశ్ విభజనను కోరుకున్న పార్టీతో పొత్తు పెట్టుకుంది కదా 2009లో. అసలు జమ్మూ కాశ్మీర్కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, ఆర్టికల్ 370 మించి అన్న పీడీపీతో కలిసి అధికారంలో ఉంది కదా. కావేరీ నదీ జలాల పైన పూర్తి ప్రాంతీయ వైఖరి తీసుకుని, కంప్లీట్ తమిళనాడుకు వ్యతిరేక వైఖరి తీసుకునే జనతాదళ్ సెక్యులర్తో కర్ణాటక వ్యతిరేక వైఖరి తీసుకునే ఏడీఎంకేతో తమిళనాడులో, ఏకకాలంలో బీజేపీ ఇప్పుడు పొత్తులో లేదా? కావేరీ ఇష్యూ పైన జేడీఎస్ స్టాండ్ ఏంది, ఏడీఎంకే స్టాండ్ ఏంది? ఏడీఎంకే స్టాండ్ కర్ణాటకకు వ్యతిరేకం, జేడీఎస్ స్టాండ్ తమిళనాడుకు వ్యతిరేకం. ఈ రెండు పార్టీలతో బీజేపీ పొత్తుంది. దీనికి అంతా ఏం చెప్తాం మనము? సో హర్యానాలో జననాయక జనతా పార్టీతో పెట్టుకుంది, పంజాబ్లో అకాలీదళతో పెట్టుకుంది. ఆ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ అధికార కూటమిలో ఉంది. మహారాష్ట్రలో బీజేపీ వైఖరి ఏంటి? మీకు బాబ్లీ పైన బీజేపీ వైఖరి, తెలంగాణ వైఖరి ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఖరి బీజేపీ వైఖరి ఉందా మీకు బాబ్లీ పైన? కర్ణాటకలో బీజేపీ పార్టీ వైఖరి ఆలమట్టి పైన మన వైఖరి ఉందా? తెలంగాణ వైఖరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఖరి ఉందా? మరి లేవు కదా, ఎట్లా పొత్తు పెట్టుకున్నారు మరి? అందువల్ల ఆ ప్రాంతీయవాదంతో భారతీయ జనతా పార్టీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పొత్తు పెట్టుకుంటే అది ఆ ప్రాంతీయవాదాన్ని మన ఉగ్రవాదం అంటే చాలా ప్రమాదకరం. ప్రాంతీయవాదాన్ని గౌరవించాలి, కానీ ప్రాంతీయ విద్వేషాన్ని వ్యతిరేకించాలి, ప్రాంతీయ ఉన్మాదాన్ని వ్యతిరేకించాలి. అందుకే నేను ఇంగ్లీష్లో స్పష్టంగా చెప్పింది, డెమోక్రట్ లెజిటిమేట్ ఆస్పిరేషన్స్ ఆర్ డిఫరెంట్, పెరోకియల్ మేనిఫెస్టేషన్స్ ఆర్ డిఫరెంట్. నా ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన ప్రాంతీయ ఆకాంక్షలు వేరు, సంకుచితమైన విద్వేషపూరితమైన ప్రాంతీయ ఉన్మాదాలు వేరు. ఈ రెండింటిని మనం విడిగొట్టి చూడాలి. ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అత్యధికం. ఏదో ఒక సందర్భంలో కొన్ని నినాదాలు ఇవ్వచ్చు, కానీ దేశ సమైక్యత కట్టుబడి, దేశ రాజ్యాంగానికి లోబడి మీకు తమ ప్రాంతీయ ఆకాంక్షలను మాత్రమే వ్యక్తం చేస్తున్నారు తప్ప దేశ సమైక్యతకు విఘాతాన్ని టీఆర్ఎస్ కలిగించలేదు, జేడీఎస్ కలిగించలేదు, ఏడీఎంకే కలిగించలేదు, డిఎంకే కలిగించలేదు, తృణమూల్ కాంగ్రెస్ కలిగించలేదు, నేషనల్ కాన్ఫరెన్స్ కలిగించలేదు, జననాయక జనతా పార్టీ కలిగించలేదు, సమాజ్వాదీ పార్టీ కలిగించలేదు, బిజు జనతాదళ్ కలిగించలేదు, శివసేన కలిగించలేదు, ఎన్సీపీ కలిగించలేదు, తెలుగుదేశం కలిగించలేదు, జనసేన కలిగించలేదు. ఇవన్నీ కూడా దేశ సమైక్యతకు లోబడి తమ తమ ప్రాంతాల ప్రజల ప్రజాస్వామ్యయుతమైన ఆకాంక్షలు వ్యక్తం చేసింది. ఇలా తప్పేంటి? అందువల్ల ప్రతి ప్రాంతీయవాదాన్ని ఉగ్రవాదం అంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు నిషేధించాలి. తెలంగాణలో పోటీ చేసే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రమే కాదు, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఒకసారి జనసేన నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. రైట్ సార్, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది, తిరుగుతాము అన్నారు, అప్పుడు కూడా తిరిగారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాము అంటూ ఉన్నారు, తిరుగుతామని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. సో తెలంగాణలో జనసేనకున్న సవాళ్ళు ఏంటి సార్? ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేక సవాళ్ళే ఉండవు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఏ సవాళ్ళను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారో తెలంగాణలో కూడా ఇనిషియల్గా సవాళ్ళు ఉంటాయి. ఒకటి. రెండవది
ఒక్క పవన్ కళ్యాణ్కే ప్రత్యేక సవాళ్ళు ఉండవు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినా, చంద్రబాబు జగన్లు తెలంగాణలో రాజకీయం చేసినా ఏ సవాళ్ళు అయితే ఉంటాయో అవే సవాళ్ళు పవన్ కళ్యాణ్కి ఉంటాయి. ప్రత్యేకంగా ఏముంటాయి? ఎందుకంటే మొదటి సవాల్ ఏముంటుంది అంటే, మన దేశంలో రాజకీయాలు అనేది ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. మనది పార్లమెంటరీ డెమోక్రసీ అయినా అవర్ పాలిటిక్స్ హావ్ బికమ్ ప్రెసిడెన్షియలైజ్డ్. మీకు మోడీని చూసి బీజేపీకి ఓటేస్తున్న రోజులు ఇవి. బీజేపీ కోర్ ఓట్తో పాటు నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ఏం చెప్తున్నాయి? 1/3 ఆఫ్ బీజేపీ ఓటర్స్ కేవలం మోడీని చూసే ఓటేస్తున్నారు. 1/3, నాట్ అ జోక్ కాదు. ఎందుకంటే ఇది నాట్ అ జోక్ ఇది. ఎందుకంటే బీజేపీ ఒక ఐడియాలజికల్ క్యాడర్ బేస్డ్ పార్టీకే ఒక నాయకుని వల్ల ఇంత భారీగా ఓటింగ్ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓటు వేసింది దీనికి చంద్రబాబు నాయుడు గెలిపించాలనో, లేదా జగన్ను ఓడించాలనో, లేదా జగన్ గెలిపించాలనో 2019లో ఓటేశారు కదా. తెలంగాణలో కేసీఆర్ గెలిపించాలని 2 సార్లు ఓటేశారు, కేసీఆర్ ఓడించాలని 1 సారి ఓటేశారు. అంటే మన రాజకీయాలు ప్రెసిడెన్షియలైజ్ అయ్యాయి. అందువల్ల పవన్ కళ్యాణ్కు ఓటు వేయడం వేరు, పవన్ కళ్యాణ్ చెప్పిన వారికి ఓటు వేయడం వేరు. సో ఇది ప్రమోద్ మహాజన్ బీజేపీ గురించి మాట్లాడుతూ మాట ఒకరు అడిగారు విలేకరులు, అటల్ బిహారీ వాజ్పేయి ఇంత గొప్ప నాయకుడు కదా, మరి బీజేపీకి ఎందుకు సీట్లు రాలేదు ఆయన ప్రచారం చేసిన దగ్గర కూడా అన్నారు. అంటే ప్రమోద్ మహాజన్ అన్నాడు, వాజ్పేయికి ఓటు వేయడం వేరు, వాజ్పేయి చెప్పితే ఇంకోరికి ఓటు వేయడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది అన్నారు. అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనే ఆకాంక్ష అక్కడ ప్రజలకు ఉంది, జన సైనికులకు ఉంది. అది డిప్యూటీ సీఎం వరకు రాగలిగారు ఆ ఆకాంక్ష వల్ల. కానీ తెలంగాణకు వచ్చే వరకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాలేడు, సీఎం కాలేడు. సో ఇది మొదటి ఛాలెంజ్ ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన వారికి ఓటు వేయడం వేరు, పవన్ కళ్యాణ్కే ఓటు వేయడం వేరు. ఇది మొదటి తేడా. ఎందుకంటే మీరు ఎన్ని చేసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలేసి, తనకున్న అక్కడ అవకాశాలను వదిలేసి తెలంగాణకు వచ్చేస్తే రాజకీయం చేయరు కదా. అది నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు కదా, నేను తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయనే అడిగారు. సో సీఎం మీరు ఇప్పుడు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ మీటింగ్ పోను ఆంధ్రప్రదేశ్లో ఏ నినాదం, ఇప్పటికీ కూడా ఏ నినాదం వస్తుంది? సీఎం. మన తెలంగాణలో రాలే కదా. నేను ఎక్కడన్నా నేను మీటింగ్లో మీరు కూడా వెళ్ళారు కదా మీడియా ప్రతినిధిగా, ఎక్కడ నేను విన్నారా సీఎం సీఎం అని? మరి ఎందుకు రాలేదు? అక్కడేమో సీఎం సీఎం అని నినాదం వస్తుంది, ఈవెన్ ఇప్పుడు కూడా వస్తుంది. అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తానని ఎమ్మెల్యేగానే మీరు గెలిపించలేదు, సీఎం సీఎం అంటారేంటి అని స్పష్టత ఇస్తూ ఉంటారు. సో మీరు అందువల్ల మీరు తెలంగాణలో కూడా ఒక్క నినాదం లేదు సీఎం సీఎం అని, మీరు గమనించండి. ఇది మొదటి ఛాలెంజ్ ఉంటుంది. రెండో ఛాలెంజ్ ఏముంటుందంటే, 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఈ 2 రాష్ట్రాలు నార్మల్గా విడిపోలే కదా, కొన్ని ఎమోషన్స్ పైన, కొన్ని డిస్ప్యూట్స్ పైన విడిపోయాయి. అవి ఇప్పటికీ కూడా డిస్ప్యూట్స్ అలాగే ఉన్నాయి కొన్ని. అట్లీస్ట్ మీకు ఉదాహరణకు బనకచెర్ల ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ఏమో గట్టిగా దీన్ని సమర్థిస్తుంది, తెలంగాణ గట్టిగా వ్యతిరేకిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంది. తెలంగాణలో ఉన్న పార్టీలు, ఈవెన్ జాతీయ పార్టీలు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తోంది. బీజేపీ కూడా గట్టిగా మేము బనకచెర్లకు అనుకూలం అని అంటాందా? అనడం లేదు. మరి పవన్ కళ్యాణ్ బనకచెర్ల పైన ఏ స్టాండ్ తీసుకుంటాడు? సో మీకు భద్రాచలం 5 గ్రామాలు తెలంగాణకు కావాలి అని అడుగుతున్నారు తెలంగాణ పార్టీలన్నీ ముక్త కంఠంతో. దీన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, జనసేన నాయకుడిగా తెలంగాణలో ప్రజలకు పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆన్సర్ ఏంటి? 7 మండలాలు తిరిగి ఇవ్వమని అడుగుతున్నారు. అదంటే పోనీ పెద్ద డిమాండ్, సాధ్యం కాదు. అట్లీస్ట్ భద్రాచలానికి సంబంధించిన 5 గ్రామాలు ఈ సంగతి అని అడుగుతున్నారు. దీనికి మన ఆన్సరు ఉండాలి కదా. అలాగే కృష్ణా జలాల్లో మాకు అన్యాయం జరిగింది, నీళ్లు నిధులు నియామకాల ఆధారంగానే మేము రాష్ట్రం ఏర్పడింది, అందువల్ల కృష్ణా జలాల్లో 50% వాటా ఇవ్వాలని మీకు రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ పార్టీలన్నీ అడుగుతున్నాయి. మీకు జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటి? సో ఇలా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య ఉండే వివాదాలపైన, వివాదాస్పద అంశాల విభేదాలపైన పవన్ కళ్యాణ్ ఏ వైఖరి తీసుకుంటాడన్నది ఇంపార్టెంట్. బనకచెర్లను వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడతారు, సమర్థిస్తే తెలంగాణలో ఇబ్బంది పడతారు. మీకు అలాగే కృష్ణా జలాల వాటా గురించి 50% ఇవ్వమని అడిగితే తెలంగాణలో లాభం వస్తుంది,
కానీ ఆంధ్రప్రదేశ్లో నష్టం వస్తుంది. అంటే తెలంగాణలో రాజకీయ ఉనికి కొరకు ఆంధ్రప్రదేశ్లో తనకున్న రాజకీయ ఉనికిని పవన్ కళ్యాణ్ వదులుకోగలడా ఈ క్వశ్చన్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు లోబడి తెలంగాణలో రాజకీయాలు చేస్తే అది చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ అయినా, లేదా తెలంగాణ రాజకీయాలకు లోబడి కేసీఆర్ అయినా ఆంధ్రలో రాజకీయాలు చేస్తే ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారని క్వశ్చన్. అలా చేయనప్పుడు తమ సొంత రాష్ట్రంలో ఇబ్బంది పడతారు కదా. 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని తానే డిప్యూటీ సీఎంగా ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడం అనేది కీలకమవుతుంది కదా. అది మరి తెలంగాణలో రాజకీయాలు చేసినప్పుడు అనివార్యంగా ఆ ఇష్యూస్ ముందుకు వస్తాయి కదా. అందుకే మీరు గమనించండి, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎక్కడా ఒక పార్టీ మరో రాష్ట్రంలో సక్సెస్ అవ్వండి చాలా రేర్. నాకు గుర్తున్నది ఒక ఏమన్నా ఉందా, మీరు ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్ భాగం, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బలమైన పార్టీ, బీఎస్పీ బలమైన పార్టీ. మీరు ఉత్తరాఖండ్లో సమాజ్వాదీ పార్టీ లేదు, బీఎస్పీ లేదు, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉంది అక్కడ రాజకీయం. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, లోక్ జనశక్తి పార్టీ ప్రధాన పార్టీలు. జార్ఖండ్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన పార్టీ. ఇవాళ జార్ఖండ్లో ఆర్జేడీ లేదు, జేడీయూ లేదు, ఎల్జేపీ లేదు, బీహార్లో జేఎంఎం లేదు. చూడండి మీరు, అంటే వాళ్ళు ఒకసారి రాష్ట్రం విడిపోయాక ఆ రెండు రాష్ట్రాల పొలిటికల్ ఈడియము కాంటెక్స్ట్ మారిపోతుంది. నాయకత్వం ఎక్కడి నుంచి వచ్చారన్నది కీలకమవుతుంది. సో మీరు రెండు రాష్ట్రాల్లో పార్టీ లేదనుకో ఇబ్బంది రాదు. ఇదే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయక తెలంగాణలోనే చేశారనుకుందాం, అదొక రకం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు రజనీకాంత్ తమిళవాడు కాదు, తమిళనాడులో పార్టీ పెట్టే ప్రయత్నం చేయలేదా? నాకు గుర్తున్న వరకు కరుణానిధి కూడా తెలుగువారు, సబ్జెక్టు కరెక్షన్. ఈవెన్ ఎంజి రామచంద్రన్ కూడా తమిళ ఒరిజినల్ కాదు, జయలలిత కన్నడ నుంచి వచ్చారు. వాళ్ళంతా తమిళనాడులో రాజకీయం, కానీ వాళ్ళు ఆ రాష్ట్రాల్లో చేయలే. మీకు ఎక్కడ వాళ్ళు తాము వచ్చిన రాష్ట్రంలోనే చేశారు తప్ప వేరే తమ ఒరిజినల్ రాష్ట్రంలో రాజకీయాలు చేయలే. అందువల్ల అలాంటి సమస్య ఒకటి రావచ్చు. దాన్ని ఎలా పవన్ కళ్యాణ్ అధిగమిస్తాడని చూడాలి. అందువల్ల ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉండే విభేదాలు రెండు రాష్ట్రాల్లో జనసేన రాజకీయ కార్యాచరణ పైన ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయని. మూడవది, వివాదాలు లేని రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు ఉంటాయి. ఆ ప్రజా సమస్యల పైన పోరాడితే అభ్యంతరం ఏమున్నది? ఆ మాటకొస్తే నేను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అప్పుడు ఉన్న వాళ్ళు మా జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళతో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే నేనే వెళ్ళి మాట్లాడాను కదా, నా యూట్యూబ్లో ఉంటుంది. 2 లక్షల మంది పవన్ కళ్యాణ్ నన్ను అభినందించాడు కూడా, చాలా బాగా మాట్లాడారు సార్, నేను మళ్ళీ మీతో చర్చిస్తాను కూడా ఉన్నారు. సో అందువల్ల ప్రజా సమస్యలు తెలంగాణ సమాజంలో తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు పట్టించుకొని తెలంగాణ రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహించని తెలంగాణ సమస్యల పైన కనుక మాట్లాడితే డెఫినెట్గా ట్రాక్షన్ ఉంటుంది, దాంట్లో ఏం తప్పేముంది. అది మూడవది. నాలుగవది, నాయకుడు ఎంత సమయాన్ని ఇవ్వగలడు అని. మీకు తెలుగుదేశంలో అనుభవం ఉంది. తెలంగాణ తెలుగుదేశం కోరింది ఏంటి? చంద్రబాబు నాయుడును మీరు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయండి, మాకు లొకేషన్ ఇవ్వండి. ఈయన హైదరాబాదీ బిడ్డ, అందువల్ల తెలంగాణ చంద్రబాబు ఇవ్వగలిగాడా? ఈయన ఆంధ్రప్రదేశ్లో అక్కడ తన కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు తప్ప లొకేషన్ తెలంగాణలో రాజకీయం చేయమని చెప్పగలరా చంద్రబాబు? చేయలేదు కదా. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీకు ఈ మధ్య కూడా లోకేష్ నేను సమయాన్ని కేటాయిస్తానన్నారు, కానీ ఎంత కేటాయించగలిగారు ఇప్పటికీ? మీరు అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టడం తప్ప సమయం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద రాజకీయ లక్ష్యం పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది కదా. అక్కడ 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అనేక శాఖలు ఇన్ని ఉండగా ఎంత సమయం తెలంగాణ కొరకు కేటాయించగలుగుతారు అనేది ఒక ఛాలెంజ్ ఉంటుంది. మూడవది. నాలుగవది, గత చరిత్ర. తెలంగాణలో ఇలా ప్రయత్నాలు చేసిన వైసీపీ మొదటి ఎన్నికల్లో ఒక ఎంపీ, 2-3 ఎమ్మెల్యే సీట్లు తీసుకుని తర్వాత తెలంగాణ రాజకీయ కార్యక్షేత్రం నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది, కంప్లీట్ వెళ్ళిపోయాడు జగన్. టీడీపీ 2014లో 15 సీట్లు తెచ్చుకొని 2019లో మీకు 2 సీట్ల పరిమితమై 2023లో అసలు పోటీయే చేయలేదు తెలుగుదేశం. సో తెలుగుదేశం పార్టీ అనుభవం ఇది. తర్వాత జనసేన గతంలో పోటీ చేసి పెద్ద ఫలితం రాలేదు.
వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని మళ్ళీ మామూలుగా తెలంగాణ అని పేరు పెట్టింది. కానీ ఇక్కడ ఏ రాజకీయము ఫలించక చివరికి ఇక్కడ రద్దు చేసుకొని ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలే అయ్యారు. సో మీకు కేసీఆర్ ఇక్కడ రాజకీయంగా ఫెయిల్ అయితే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి రాజకీయం చేయడు. కేసీఆర్ ఇక్కడ ఫెయిల్ అయితే ఇక్కడే రాజకీయం చేస్తారు, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా. కానీ షర్మిల మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది కదా, మీరు కేసీఆర్ వెళ్తారా? మీకు సింపుల్గా కేటీఆర్ ఫెయిల్ అయింది అనుకోండి, నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తా, నేను అక్కడ పోయి రాజకీయం చేస్తాను, వెళ్ళగలడా? వెళ్ళడు. కానీ మరి షర్మిల ఎలా వెళ్ళింది అంటే ఎప్పుడైనా ఒక ప్రాంతము, ఏ ప్రాంతం నుంచి నీవు వస్తే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు వస్తే డాలర్లు, మన భారత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ సమయం వచ్చినప్పుడు వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోవడం లేదా? సో అందుకే మీకు షర్మిల వెళ్ళిపోయారు కదా క్లియర్గా. ఇక ఐదవది ఏంటంటే అభిమానము, ఓట్లు. అభిమానము ఒకటి, సినిమా యాక్టర్లే అభిమానము ఉన్నంతగా ఓట్లు వేస్తారన్న గ్యారంటీ లేదు. బట్ మీకు అది రాజకీయ పరిస్థితులు, రాజకీయ ఎత్తుగల్ల పని ఉంటుంది. ఇదే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 ఎమ్మెల్యే సీట్లు ఓడిపోయి ఒక్క సీటే పరిమితి గెలిస్తే, ఆ ఒక్క ఎమ్మెల్యే వైసీపీలో చేరితే, జగన్మోహన్ రెడ్డి ఈ వైపు నుంచి వైసీపీ నుంచి పెద్ద దాడి ఎదుర్కొంటే ఎంత అద్భుతమైన ఫలితాలు 2024లో సాధించారు. తాను 100% స్ట్రైక్ రేట్ 21 సీట్లు గెలుచుకోవడమే కాకుండా కూటమికి 164 సీట్లు రావడంలో కీలక భూమిక పోషించాడు కదా. పవన్ కళ్యాణ్ ఇమేజ్ 2019లో 2024లో తేడా ఏమీ లేదు, ఆయన గ్లామర్, ఆయన అభిమానించేవారు. కానీ రాజకీయ ఎత్తుగడలు, పరిస్థితులు నాయకులకు, పార్టీలకు రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ ఇవ్వాలి. విత్తనం ఒకటే అయినా వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తేనే అది పంట మంచిగా పండుతుంది. సో విత్తనం ఉండాలి కంపల్సరీ. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఆ రకమైన రాజకీయ పరిస్థితులు, ఎత్తుగడలు మరి ఏమి అనుసరిస్తారో మనకు తెలియదు. అంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తారా, విడిగా పోటీ చేస్తారా అని ఇక మీకు తెలియదు. అందువల్ల ఈ పరిణామాలు తెలియకుండా మనము ఫ్యూచర్ అంచనా వేయడం, చరిత్ర అనుభవం అయితే అన్ని పార్టీలు ఇక్కడ ప్రయత్నించి ఇది సాధ్యం కాదని గుర్తించి రిటర్న్ వెళ్ళాయి. ఇప్పటికీ తెలుగుదేశం ఒక ప్రయత్నం చేస్తానంటుంది, మీకు జనసేన ప్రయత్నం చేస్తానంటుంది. దాన్ని ఆహ్వానించాలి. డెమోక్రసీలో మోర్ ద పొలిటికల్ పార్టీస్ గ్రేటర్ ద చాయిస్ ఫర్ ద పీపుల్ కదా.